తెలుగుదేశం పార్టీకి రాబోయే రోజుల్లో పెద్ద షాక్‌లే జరిగేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు 94 వాళ్ళు అనౌన్స్ చేశారు. 5 జనసేన అనౌన్స్ చేసింది. ఇందులో రేపు పొద్దున ఇప్పటికే వచ్చిన అసంతృప్తులు చూసాం. ఇది ఒక ఎత్తు. రాబోయే రోజుల్లో మిగతా 57లో ఒకవేళ భారతీయ జనతా పార్టీ వస్తే వాళ్ళకో 20 ఇచ్చారంటే అక్కడంతా రచ్చ నడుస్తది. ఇవన్నీ నెల రోజుల్లో సర్దుబాటు అవుతాయా అంటే డౌటే. అది ఒక ఎత్తు. తెలుగుదేశంలో ఉన్నటువంటి అసంతృప్తులలో కీలకమైనటువంటి వాళ్ళని తీసుకుపోవడానికి వైసీపీ సిద్ధంగా ఉంది. ఆల్రెడీ వాళ్ళతో 40 మంది వరకు టచ్‌లో ఉన్నారన్నటువంటి మాట వినబడుతోంది. ఇప్పుడు సతీష్ రెడ్డి అటు వెళ్ళడం ఒక ఎత్తు. సరే అతను ఇంతకుముందు కూడా వైసీపీ వైపుకి చూసాడు. వాస్తవంగా సుదీర్ఘకాలం పాటు తెలుగుదేశానికి పులివెందులు నమ్ముకుని ఉన్నాడు. క్రిందసారి డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు. డిప్యూటీ చైర్పర్సన్ ఇచ్చారు మండలిలో. అంతే తప్పించి అతనికి బలమైన స్థానం ఇవ్వలేదు. అందుకే అలిగాడు. అయినా కూడా ఉన్నాడు పార్టీలో. ఆ తర్వాత పార్టీ పట్టించుకోవడం బీటెక్ రవిని ముందుకు పెట్టేటప్పుడు తను బయటికెళ్ళాడు. ఇప్పుడు అతను వైసీపీకి చేరాడు. అది ఒక ఎత్తు. మరొక వైపున వచ్చేటప్పటికి ఎవరైతే సూర్యారావు ఆయన వచ్చి జాయిన్ అయ్యారు. ఇట్లాంటి వాళ్ళు ఇప్పుడు గంటా శ్రీనివాసరావు జాయిన్ అవుతున్నారని చెప్తున్నారు. ఇలాగ రాబోయేటువంటి అంటే ఇక్కడ జగన్ ట్రాప్ ఏం చేశాడంటే ఇతను కొంతమంది ఒక 50-60 అనౌన్స్ చేశాడు. దాంతో ఇంతకంటే అంటే మొత్తం ఎంపీలు ఎమ్మెల్యేలు కలిపి 72 అనుకుంటా ఏడు లిస్టులు కలిపేసి. మిగతా అన్నీ ఎవరి యాళ్లే మార్చేవి మాత్రమే అనౌన్స్ చేస్తున్నారు. మిగతా అన్నీ ఎవరి యాళ్లే. నిన్న జగన్ కూడా చెప్పేశాడు కదా. అది వీటిట్లలో కాన్సెప్ట్ వచ్చేటప్పటికి ఇప్పుడు అసలైనటువంటి కథ నడుస్తుంది. ఇప్పుడు దానికోసం చంద్రబాబు గారు ఇన్ని అనౌన్స్ చేసేశారు. ఇప్పుడు అందులో ఆ అసంతృప్తులతో జనసేనకి టికెట్లు ఇచ్చిన చోటోళ్ళు వైసీపీని వెంటబడుతున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీలో సీట్లు రానటువంటి వాళ్ళు వైసీపీని వెంటబడుతున్నారు. అదొక బ్యాచ్ ట్రై చేస్తున్నారు. అందుకే వాళ్ళని చంద్రబాబు పిలిచి మాట్లాడుతున్నారు. నెక్స్ట్ కథలో బీజేపీతో కూడా పొత్తు అయితే అప్పుడు ఎంతమంది అన్నటువంటి చూడాల్సి ఉంది.